సరైన సమయంలో ఒక రాజు తీసుకోలేకపోయిన ఒక చిన్న నిర్ణయం భారత్, పాకిస్తాన్, చైనా దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. ఎంతోమంది సైనికుల ప్రాణాలను గాలిలో కలిపింది. భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన 3 యుద్ధాలకు ఆ రాజు తీసుకోలేకపోయిన నిర్ణయమే కారణమైంది. ఇంతకీ ఆ రాజు ఎవరు? అతను తీసుకోలేకపోయిన నిర్ణయం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో ఉత్తరపు కొనన హిమాలయ పర్వత సానువుల్లో ఒదిగి ఉన్న రాష్ట్రం. దీనికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్, దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 3 విభాగాలున్నాయి. ఒకటి జమ్మూ ప్రాంతం, ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం ఇది. రాజధాని నగరం పేరు కూడా జమ్మూయే. జమ్మూ నగరం మందిరాల నగరంగా ప్రసిద్ధి చెందింది. రెండవది కాశ్మీరు లోయ, కనులకింపైన పర్వత శ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక మూడోది లడఖ్. ఇది హిమాలయ శిఖరాల మధ్య ఉన్న పీఠభూమి. బౌద్ధ మతస్థులు ఎక్కువగా ఉన్నందున దీనిని చిన్న టిబెట్ అంటారు. అసలు జమ్మూ కాశ్మీర్కు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది 1586లో అక్బరు చక్రవర్తి సైన్యం రాజా భగవాన్ దాస్ నాయకత్వంలో కాశ్మీర్ పాలకుడు యూసుఫ్ ఖాన్ని ఓడించి, అప్పుడు రాజా భగవాన్ దాస్ సోదరుడు రామచంద్ర ఆ ప్రాంతానికి అధికారిగా నియమితుడైనాడు. కచవా జాట్ రాజపుత్ర జాతికి చెందిన అతను తమ కులదేవత జంవాయి మాత పేరు మీద జమ్మూ నగరాన్ని స్థాపించాడు. ఇక్కడ స్థిరపడిన రాజపుత్రులను డోగ్రా రాజపుత్రులు అంటారు. 19వ శతాబ్దంలో రాజపుత్రుల నుండి జమ్మూ ప్రాంతం మహారాజా రంజిత్ సింగ్ పాలనలోకి వచ్చి సిక్కు రాజ్యంలో భాగమయ్యింది. మళ్ళీ మహారాజా గులాబ్ సింగ్ నాయకత్వంలో ఇక్కడి అధికారాన్ని రాజపుత్రులు చేజిక్కించుకున్నారు. అతని కాలంలో కాశ్మీర్, లడఖ్, హుంజా, గిల్గిత్ ప్రాంతాలు కూడా జమ్మూ రాజుల వశమయ్యాయి. 1947లో మహారాజా హరిసింగ్ భారతదేశంలో విలీనం చేస్తూ ఇచ్చిన ఒప్పందం జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలో ఒక భాగమైంది. భారత్, పాకిస్తాన్, చైనా దేశాల మధ్య కాశ్మీర్ వివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన 3 యుద్ధాలకు కాశ్మీర్ వివాదమే కారణం. జమ్మూ కాశ్మీర్ సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కానీ మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉంది. కాశ్మీర్ లోయలో కొంత భాగం పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. ఆక్సాయ్ చిన్ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. భారతదేశం ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని భారతదేశం ఆక్రమించిన కాశ్మీర్ అని, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భాగాన్ని స్వతంత్ర కాశ్మీర్ అని పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఇక పాకిస్తాన్ ఆధీనంలోని కాశ్మీర్ భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ అని భారతదేశం వ్యవహరిస్తుంది. అసలు కాశ్మీర్ సంస్కృతి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాశ్మీర్ జీవన విధానంలోని ప్రధాన లక్షణం శాంతి, నిదానం. వారి సహజీవన సంస్కృతి వల్ల అన్ని మతాలు ఇరుగు పొరుగులు వర్ధిల్లాయి. ఉత్సవాలు, సంగీతం ఇవి కాశ్మీరులు అంతా కలిసి పంచుకునే సాంప్రదాయాలు. ఆడ మగల దుస్తులు రంగులమయం. కాశ్మీర్ కవిత్వం, జానపద నృత్యాలు, హస్తకళలు బాగా వృద్ధి చెందాయి. బుల్బుల్ షా అనే సూఫీ సాధువు రించాస్ అనే బౌద్ధరాజును మహమ్మదీయ మతానికి మార్చడంతో కాశ్మీరులో ఇస్లాం మత ప్రభావం ఆరంభమైనది. కాశ్మీరులో ఇస్లాం మతాచారణలో సూఫీ విధానాలు బాగా ప్రబలంగా ఉన్నాయి. ఇది మిగిలిన దక్షిణ ఆసియాలోని ఇస్లాం మతాచారాల కంటే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో మొత్తం సుమారు 70% మంది ముస్లిములు, మిగిలిన వారిలో బౌద్ధులు, హిందువులు, సిక్కులు ఉన్నారు. లడఖ్ ప్రాంతపు ప్రజలు ఇండో టిబెట్ జాతికి చెందినవారు. అసలు కాశ్మీర్ వాదం ఎప్పుడు మొదలయ్యింది? అది 1947 నాటికి జమ్మూ కాశ్మీర్ ముస్లింలు అధిక సంఖ్యలో ఉండి హిందూ రాజు పాలనలో ఉన్న రాజ్య సంస్థానం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి దేశ విభజన జరిగినప్పుడు భారతదేశంలో చేరాలో, పాకిస్తాన్లో చేరాలో కాశ్మీరు రాజైన మహారాజా హరిసింగ్ ఆ సమయానికి నిర్ణయం తీసుకోలేకపోయాడు. స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులకే పాకిస్తాన్ వాయువ్య ప్రాంతపు పఠాను తెగల వారు సరిహద్దు దాటి కాశ్మీర్లో ప్రవేశించారు. స్థానికులను ప్రేరేపించి కాశ్మీరును పాకిస్తాన్లో విలీనం చేయించాలని వారి వ్యూహం. అప్పుడు కాశ్మీరు సంస్థానానికి సైనిక బలం లేదు. శాంతి భద్రతలు క్షీణించి అరాచకం ప్రబలుతున్న సమయంలో కాశ్మీరు రాజు భారతదేశం సహాయం ఆర్థించాడు. తర్వాత కాశ్మీరును భారతదేశంలో విలీనం చేయడానికి నిర్ణయించాడు. తత్ఫలితంగానే నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు షేక్ అబ్దుల్లా కాశ్మీర్ రాష్ట్ర నాయకుడయ్యాడు. 1948 జనవరిలో భారత సైన్యం కాశ్మీర్లో ప్రవేశించి అరాచక మూకలను తరిమి
దానిని భారతదేశంలో భాగంగా చేసుకుంది. కంగు తిన్న పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్పై దండెత్తింది. అప్పుడు జరిగిన మొదటి భారత పాకిస్తాన్ యుద్ధం కొన్ని నెలలు తీవ్రంగా సాగింది. తరువాత జరిగిన యుద్ధ విరమణ ఒప్పందం ప్రకారం కొంత కాశ్మీర్ భాగం పాకిస్తాన్ ఆధీనంలో ఉండిపోయింది. ఈ భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని భారతదేశంలో అంటారు. అదే భాగాన్ని ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్తాన్లో అంటారు. 1962లో జరిగిన భారత చైనా యుద్ధంలో కాశ్మీరు ఈశాన్య భాగమైన అక్సాయ్ చిన్ భాగాన్ని చైనా ఆక్రమించింది. ఇది కూడా భారతదేశంలో భాగమేనని భారతదేశపు వాదన. అప్పటి నుండి భారతదేశం పాకిస్తాన్ల మధ్య వైరానికి కాశ్మీర్ ప్రధాన కారణమైంది. ప్రపంచ రాజకీయాలలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధానికి దారితీయగల ప్రమాదం ఉన్న వాటిలో ఇది ఒకటి. ఇందు మూలంగా 1948లోనూ 1965లోనూ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాలు జరిగాయి. 1971లో జరిగిన యుద్ధం బంగ్లాదేశ్ కారణంగా జరిగింది. మరలా 1999లో కార్గిల్ ప్రాంతంలో జరిగిన సంఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి పోకుండా నిలువరించబడింది. 1988-2000 మధ్య ఉగ్రవాదం కాశ్మీర్లో 45,000 మందికి పైగా అమాయకుల ప్రాణాలను బలికొన్నది. ఈ సంఖ్యను కొన్ని సంస్థలు మరింత ఎక్కువని అంచనా వేస్తున్నాయి. 1990 నుండి పాకిస్తాన్ ద్వారా శిక్షితులైన ఉగ్రవాదుల కార్యకలాపాలు ప్రబలాయి. అందువల్ల భారతదేశ సైన్యం కాశ్మీర్లో నిరంతరంగా ప్రచ్ఛన్న యుద్ధం చేయవలసి వస్తున్నది. ఇప్పుడు కాశ్మీర్లో భాగమైన గిల్గిత్ గురించి తెలుసుకుందాం. కాశ్మీర్లో భాగమైన గిల్గిత్ బాల్టిస్టాన్ను స్థానిక గిరిజనుల సహాయంతో పాకిస్తాన్ 1947లో ఆక్రమించింది. ఇప్పటి వరకు ఈ భూభాగంపై ఎలాంటి ప్రజాస్వామ్యం లేకుండా పాకిస్తాన్ అధ్యక్షుడు ప్రత్యక్ష పాలనలో ఉంది. ఇప్పుడు ఈ భూభాగంపై వాస్తవ నియంత్రణాధికారాన్ని పాకిస్తాన్ చైనాకు అప్పగించింది. భారత్కు పాకిస్తాన్కు మధ్య యుద్ధానికి కారణం జమ్మూ కాశ్మీర్ అయితే భారత్కు చైనాకు మధ్య యుద్ధానికి కారణం అక్సాయ్ చిన్ అనే భాగం. 1962లో జరిగిన భారత చైనా యుద్ధంలో కాశ్మీరు ఈశాన్య భాగమైన అక్సాయ్ చిన్ భాగాన్ని చైనా ఆక్రమించింది. ఇది కూడా భారతదేశంలో భాగమేనని భారతదేశపు వాదన. ఒక రాజు సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం వల్లే ఇప్పటికీ భారత్ పాకుల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంతోమంది సైనికుల ప్రాణాలు గాల్లో కలవడానికి కారణమయ్యింది. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.